హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ ద ఎగ్జామ్. ఈరోజు మనం ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకు 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. సో 2 నెంబర్స్లో ఒక నెంబర్ చేంజ్ అవుతుంది, ఇంకో నెంబర్ చేంజ్ అయితే ఏం జరుగుతుంది అనే వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ 2 నెంబర్స్ని ఎక్స్ అండ్ వై అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఇట్లానే కాకుండా ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని రాయొచ్చు, వై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అని రాయొచ్చు. సో క్వశ్చన్ని 3 టైప్స్లో అడగచ్చు. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చేటట్టు ఒక విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ ఇవ్వచ్చు, లేకుంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని ఇవ్వచ్చు, లేకుంటే వై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అని ఇవ్వచ్చు. ఈ కేటగిరీ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రోడక్ట్ కాన్స్టెంట్ కేటగిరీలో ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడు ఎక్స్1 నుంచి x2కి పోయింది. సో వాటి ఇనిషియల్ రేషియో a:b అయితే y1 నుంచి y2 పోతే ఫైనల్ రేషియో ఎంత అనేది క్వశ్చన్. మనకు x1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 ఇంటూ y2, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి. x1 బై x2 ఈజ్ ఈక్వల్స్ టు y2 బై y1. ఇప్పుడు ఇక్కడ x1 x2 రేషియో a/b అని చెప్పిన. సో x1 బై x2 ఈజ్ ఈక్వల్స్ టు a/b కాబట్టి y2 బై y1 ఈక్వల్ టు a/b. అప్పుడు y1 ఈజ్ టు y2 ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ టు a. సో ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయి ఒక నెంబర్ ఎక్స్ అనే నెంబర్ x1 నుంచి x2కి మారినప్పుడు, y అనే నెంబర్ y1 నుంచి y2కి మారినప్పుడు x1 ఈజ్ టు x2 a ఈజ్ టు b అయితే ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు y1 ఈజ్ టు y2 b ఈజ్ టు a అవుతుంది. రేషియో రివర్స్ అవుతుంది, a ఈజ్ టు b నుంచి b ఈజ్ టు a అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఈరోజు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ కాన్స్టెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, if length of a rectangle is increased by 12.5%, then what percent width should be reduced so that area remains constant అన్నాడు. ఇక్కడ ఏరియా కాన్స్టెంట్ అన్నాడు. ఏరియాని ఏతో డినోట్ చేస్తే ఏ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్. లెంత్ ఇంటూ విడ్త్ కాన్స్టెంట్. లెంత్ 12.5% పెరిగింది, అప్పుడు విడ్త్ ఎంత తగ్గుతుందని అన్నాడు. సో లెంత్ 12.5 అంటే 1/8 కాబట్టి లెంత్ ఇనిషియల్గా 8 ఉంటే ఫైనల్గా 8లో 12.5% 1 కాబట్టి 1 పెరిగింది. ఫైనల్ లెంత్ 9 అవుతుంది. సో ఇనిషియల్ ఈజ్ టు ఫైనల్ లెంత్ యొక్క రేషియో 8:9 ఉంటుంది. అప్పుడు విడ్త్ యొక్క రేషియో 9:8 ఉంటుంది. సో 9 నుంచి 8కి తగ్గిపోయింది. సో 1 అవుట్ ఆఫ్ 9 తగ్గిపోయింది. ఇది పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 11.11% తగ్గిపోయింది. 11.11% విడ్త్ తగ్గిపోతే ఏరియా కాన్స్టెంట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పర్ కేజీ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%, దెన్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు బై 5 kgs మోర్ షుగర్ విత్ సేమ్ అమౌంట్, దెన్ ద ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ ద షుగర్ ఈజ్ అని అడిగాడు. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మనకు టోటల్ అమౌంట్ ఎంత ఖర్చు పెడతామంటే ఎన్ని కేజెస్ ఆఫ్ షుగర్ కొంటాం క్వాంటిటీ ఇంటూ 1 kg ఆఫ్ షుగర్కి ఎంత కాస్ట్ ఉంటుంది, కాస్ట్ అది మన టోటల్ అమౌంట్ మనం ఖర్చు పెట్టే అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 kgs ఆఫ్ షుగర్ కొన్నాం, 1 kg 10 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ మనకు 50 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ కాన్స్టెంట్ అన్నాడు క్వశ్చన్లో, సేమ్ అమౌంట్ అన్నాడు. అమౌంట్ కాన్స్టెంట్ అని కన్జంప్షన్ రెడ్యూస్డ్ బై 20% అన్నాడు. రెడ్యూస్డ్ బై 20, క్వాంటిటీ ఇంక్రీజ్డ్ బై 5 kgs అన్నాడు. అప్పుడు ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ ఎంత అన్నాడు. క్వాంటిటీ డిక్రీజ్డ్ బై 20% అంటే 20% అంటే 1/5 కాబట్టి ఇనిషియల్గా 5 ఉంటే 20% డిక్రీజ్ అయితే ఫైనల్గా 4 అవుతుంది. ఇది కాస్ట్ యొక్క రేషియో ఇనిషియల్ టు ఫైనల్. క్వాంటిటీ యొక్క రేషియో ఇనిషియల్ టు ఫైనల్ 4:5 అవుతుంది. ఇక్కడ 1 డిఫరెన్స్ 5 kgsకి ఈక్వల్ అన్నాడు. సో ఇనిషియల్ కన్జంప్షన్ 4 కాబట్టి 4 × 5 20 kgs ఇనిషియల్ కన్జంప్షన్ అవుతుంది.
సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమి ఇచ్చిండంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5%, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వై అన్నాడు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అన్నాడు అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ 37.5% ఇంక్రీజ్, 37.5 అంటే 3/8 అని మనకు తెలుసు. సో ఇనిషియల్గా ఎక్స్ 8 అయితే 8 యొక్క 37.5% 3. సో 3 ఇంక్రీజ్ అయితే ఫైనల్గా ఎక్స్ 11 అవుతుంది. సో వై యొక్క రేషియో ఎక్స్ ఇంటూ వై కాన్స్టెంట్ కాబట్టి వై యొక్క రేషియో 11:8 అవుతుంది. సో ఇనిషియల్గా ఎక్స్ 11 ఉంటే ఫైనల్గా 8 అవుతుంది. సో 3 తగ్గింది, 11లో 3 తగ్గింది కాబట్టి 3/11 ఇంటూ 100 అనేది దాని పర్సెంటేజ్. అది పర్సెంటేజ్లోకి మారిస్తే 27.27 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగిందంటే బికాస్ ఆఫ్ 20% ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇఫ్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు బై 4 లీటర్ లెస్ బై స్పెండింగ్ 120 రూపీస్ మోర్ దెన్ టెల్ ద కరెంట్ రేట్ అండ్ ఇనిషియల్ రేట్ ఆఫ్ పెట్రోల్ అన్నాడు. పెట్రోల్ రేటు 20% ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. సో వాడు 120 రూపీస్కి ముందు కొనేదానికంటే క్వాంటిటీ 4 లీటర్స్ తక్కువ ఉంటుండు. సో ఇనిషియల్ ప్రైస్ టు ఫైనల్ ప్రైస్ రేషియో ఏమవుతుంది అంటే 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇనిషియల్గా 5 అంటే 5లో 20% 1 కాబట్టి 1 ఇంక్రీజ్ అయితే 6 అవుతుంది ఫైనల్గా. ఇనిషియల్ ఈస్ టు ఫైనల్ 5:6 అవుతుంది. సో క్వాంటిటీ ఇనిషియల్ ఈస్ టు ఫైనల్ 6:5 అవుతుంది. ఈ 1 అనేది ఈ డిఫరెన్స్ 1 అనేది 4కి ఈక్వల్, ఎందుకంటే 4 లీటర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ 1 అనేది ఈ డిఫరెన్స్ అనేది 4 లీటర్స్ కాబట్టి 1 అనేది 4కి ఈక్వల్. అప్పుడు 6 అనేది 24కి ఈక్వల్, 6 అనేది 24కి ఈక్వల్, 5 అనేది 20కి ఈక్వల్, 5 అనేది 20కి ఈక్వల్. ఇప్పుడు ఇనిషియల్గా 24 లీటర్స్ 120 రూపీస్కి ఉంటుంది, ఫైనల్గా 20 లీటర్స్ 120 రూపీస్కి ఉంటుంది. సో ఇనిషియల్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 5 రూపీస్ పర్ లీటర్, ఫైనల్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 6 రూపీస్ పర్ లీటర్. ఇది ఆన్సర్. అర్థమైందిగా? 5 రూపీస్ పర్ లీటర్, 6 రూపీస్ పర్ లీటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక మంచి క్వశ్చన్. ఇదేంటంటే ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద టికెట్ టు సినిమా హౌస్ ఇంక్రీజ్ బై 15 రూపీస్ వ్యూయర్షిప్ డిక్రీజెస్ బై 50. సో ఒక సినిమాకి టికెట్ ప్రైస్ 15 రూపీస్ పెరిగితే చూసేటోళ్ళు 50 మంది తగ్గుతారని ఇచ్చాడు. ఇఫ్ రెవెన్యూ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ ఫైనల్ టికెట్ ఈస్ 120 రూపీస్ వాట్ ఆర్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ అన్నాడు. రెవెన్యూ కాన్స్టెంట్ అన్నాడు, ఫైనల్ టికెట్ 125 రూపీస్ అన్నాడు, ఇనిషియల్గా వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారని అడిగాను. సో ఈ క్వశ్చన్ సింపుల్గా ఎట్లనంటే ఫైనల్ టికెట్ ప్రైస్ 120 రూపీస్ అని ఇచ్చాడు, ఫైనల్ది 120 రూపీస్, ఇనిషియల్ది 15 రూపీస్ తక్కువ, ఎందుకంటే 15 రూపీస్ టికెట్ ప్రైస్ పెరిగింది, 15 రూపీస్ పెరిగినాక 120 రూపీస్ అయిందంటే ఇనిషియల్గా 105 ఉంటుంది. సో ఇనిషియల్ ఈజ్ టు ఫైనల్ టికెట్ రేషియో, టికెట్ ప్రైస్ రేషియో 7:8. ఇప్పుడు రెవెన్యూ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. రెవెన్యూ అంటే ఎంతమంది వస్తారు ఇంటూ టికెట్ ప్రైస్ ఎంత, అదే రెవెన్యూ. సో అది కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి టికెట్ ప్రైస్ 7:8 రేషియోలు ఉంటే ఎంతమంది వస్తారు, వ్యూయర్షిప్ అనేది 8:7 రేషియోలు ఉంటుంది. వ్యూయర్షిప్ అనేది 8:7 రేషియోలు ఉంటుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ 1 తగ్గింది, ఈ 1 50కి ఈక్వల్, ఎందుకంటే 50 మంది వ్యూయర్షిప్ డిక్రీజ్ అయింది అన్నాడు. ఈ 1 50కి ఈక్వల్ అంటే ఇనిషియల్ వ్యూయర్స్ 8 ఇంటూ 50 400 ఆన్సర్. సో 400 ఆర్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ వ్యూయర్స్. అర్థమైంది కదా? 400 ఆర్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ వ్యూయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. యాజ్ ఎ రిజల్ట్ కస్టమర్ గెట్స్ 2 kg మోర్ ఫర్ రూపీస్ 360. ఫైన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ అని అన్నాడు. ఇప్పుడు ఫైనల్ కాస్ట్ వాడు స్పెండ్ చేసేది 360 రూపీసే. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ టోటల్ కాస్ట్ 360కి ఈక్వల్, ఇది కాన్స్టెంట్. ఇప్పుడు ప్రైస్ 20% తగ్గింది అన్నాడు. సో ప్రైస్ ఇనిషియల్గా 5 ఉంటే 5లో 20% 1 కాబట్టి ఫైనల్ 4 అవుతుంది. ఇక్కడ 5 ఎందుకు తీసుకున్నామంటే 20% 1/5 కాబట్టి ఇనిషియల్ 5 అయితే ఫైనల్ 4 అవుతుంది. సో ప్రైస్ రేషియో 5:4 అయితే క్వాంటిటీ రేషియో 4:5 అవుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి. సో వాడు ఈ 360 రూపీస్కి ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు 2 kgs ఎక్కువ ఉంటుండు ప్రైస్ తగ్గడం వల్ల. సో ఇంతకుముందు ఇనిషియల్కి ఫైనల్కి డిఫరెన్స్ 2, ఇనిషియల్కి ఫైనల్కి డిఫరెన్స్ ఈ 1 అనేది రేషియోలో 2కి ఈక్వల్.
సో ఇనిషియల్గా వాడు 8 కేజెస్ ఉంటే ఫైనల్గా 10 కేజెస్ ఉంటున్నాడు. ఇప్పుడు ఇనిషియల్గా 8 కేజెస్ 360 రూపీస్కి వస్తుండే, అంటే 1 కేజీ 45 రూపీస్కి వస్తుండే. సో 45 ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ ఎన్ ఐటమ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డ్యూ టు అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 16.66% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది బనానాస్. బనానా ప్రైస్ 16.66% పెరిగింది. అర్థమైంది కదా? పెరిగితే ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు బై 16 బనానాస్ లెస్ ఫర్ ₹300. 16 బనానాస్ తక్కువ కొనగలుగుతాడు 300 రూపీస్ తోటి. ఇనిషియల్గా 300 రూపీస్ తోటి కొన్ని బనానాస్ ఉన్నాడు, ప్రైస్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే 300 రూపీస్ తోటి బనానాస్ ఉంటాయి, ఇంతకుముందు బనానాస్ కంటే 16 తక్కువ ఉంటాయి. హౌ మెనీ బనానాస్ వాజ్ హీ ఏబుల్ టు బై ఫర్ ₹300 ఇనిషియల్? వాడు ఇనిషియల్గా ఎన్ని బనానాస్ ఉన్నాడని అడుగుతాడు. సో బనానా ప్రైజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బనానాస్ క్వాంటిటీ ఈక్వల్ టు 300 కాస్ట్. ఇది కాన్స్టెంట్. ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ ఈక్వల్ టు కాస్ట్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఇనిషియల్గా 300, ఫైనల్గా 300. సో ప్రైజ్ 16.66% పెరిగిందంటే 16.66 అంటే 1/6 కాబట్టి ప్రైజ్ రేషియో ఇనిషియల్గా 6 ఉంటే ఫైనల్గా దీంట్లో 16.66% అంటే 1 పెరిగింది కాబట్టి ఫైనల్గా 7 అవుతుంది. ప్రైజ్ రేషియో 6:7 అయితే బనానాస్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ బనానాస్ రేషియో 7:6 అవుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి. సో 1 అనేది డిఫరెన్స్. కాకపోతే వాడు 16 బనానాస్ లెస్ అన్నాడు ఇంతకుముందుకి ఇప్పటికి. ఈ 1 16కి ఈక్వల్. అప్పుడు 7 16 into 7 112కి ఈక్వల్. సో ఇనిషియల్ బనానాస్ 112 అదే అడిగింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లం తోటి ఈ లెక్చర్కి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నేను చెప్పే ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంతకుముందు లెక్చర్లో మనం 1 to 20 స్క్వేర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లెక్చర్లో మనం 21 to 30 స్క్వేర్స్ నేర్చుకున్నాం. మీరు ఈ ఎక్స్ట్రా ఏవైతే నేను చెప్తున్నానో రోజు ఒకటే నేర్చుకోండి. ఎట్లా అంటే ఫస్ట్ డే 1 to 20 స్క్వేర్స్, సెకండ్ డే 21 to 30 స్క్వేర్స్, థర్డ్ డే నేను రేపు ఏం చెప్తే అది నేర్చుకోండి, నెక్స్ట్ లెక్చర్లో ఏం చెప్తే అది నేర్చుకోండి. సో ఈ విధంగా మీరు రోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి అండ్ దాన్ని రివైజ్ చేయండి. మర్చిపోవద్దు. 1 to 20 స్క్వేర్స్ అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు 20 to 30 స్క్వేర్స్ అయినాక మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఉండాలంటే ఒకటే ప్రాసెస్, రివైజ్ చేయాలి, మళ్ళీ చదవాలి. సో ఇప్పుడు 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 584, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ 900. సో ఇది మీరు 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 584, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ 900 మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ డే 2 రోజు మీరు ఇవి గుర్తుంచుకోవాలి, దాన్ని రివైజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు మెల్లమెల్లగా చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈరోజు 2 హోంవర్క్ క్వశ్చన్స్. ఇది హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1, ఇది హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 2. తప్పకుండా వేయండి, సేమ్ మనం క్లాస్లో డిస్కస్ చేసిన మోడల్. సో మీకు తొందరగా ఆన్సర్ వస్తుంది, ఈజీగా ఆన్సర్ వస్తుంది నేను అనుకుంటున్నా. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.